శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు కన్యా రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్ర భగవానుడు, శని భగవానులు, మీనంలో రాహు. కన్యా రాశి ఫలితాలు. కన్యా రాశి వారు విద్యార్థులు. ఏదైనా ఒక కొత్త విద్యను నేర్చుకోవటం కోసం దానిపైన ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. గేమ్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. తన సొంత ఊరు కానీ ఇంటి దగ్గర కానీ ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా అది కావాలి అన్న పట్టుబట్టి చేస్తే అది పొందే తీరుతారు. నిగూఢ రహస్యాలు, దాని లోతు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇల్లు కోసం లోన్లు ఇప్పించే వారికి ఈ వారం చాలా బాగుంటుంది. పెద్ద చదువుల రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ తల్లిగారు ఎక్కువగా మీతోనే టైం స్పెండ్ చేయటం, సలహాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. తమ సొంత ఊరి కన్నా మీరు వేరే ఊరిలో ఉండటం మంచిది. రుణం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించండి. ఫోర్జరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాను అనుకున్న పనులలో సక్సెస్ను చూస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండి వారి వలన కార్యసిద్ధి, లాభం జరుగుతుంది. మానసిక కృంగుబాటు ఎక్కువగా ఉంటుంది. అప్పుల వలన, అనారోగ్యం వలన ఈ యొక్క సమస్య జరిగే అవకాశం ఉంది. ఎదుటివారితో పోల్చుకుంటారు. రాజీ పడే మనస్తత్వం లేదు. మీరు ఏదైనా కావాలి అనే కోరిక మీలో ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని లెట్గుగా ఉండటం అలవర్చుకోండి. అప్పుడే అది మీ దాకా చేరుతుంది. లేదంటే మీరు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వివాహం తర్వాత పెద్ద గృహాన్ని కొనే అవకాశం ఉంది. భార్య మూలకంగా గృహము కలిసి వస్తుంది. సంతానం పుట్టిన తర్వాత ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం, రియల్ ఎస్టేట్ రిప్రజెంట్గా చేసినా కూడా వీరికి బాగుంటుంది. మధ్యవర్తిగా వ్యవహరించినా కూడా వీరికి బాగుంటుంది. మెడికల్ రిప్రజెంట్లుగా ఉన్నా కూడా వీరికి కలిసి వస్తుంది. ఆహారం, ఈ వారం మీరు బేకరీ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటారు. ఆహారంలో ఎక్కువగా చల్లని పానీయాలను స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యం, మలబద్ధకం వస్తుంది. ముఖం, తల, పాదాలకు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్నపాటి సర్జరీ పడే అవకాశం ఉంది. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దుర్గామాతను పూజించండి. పరమేశ్వరిని ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది. దానం, నానబెట్టిన కందులను గోమాతకు ఆహారంగా తినిపించండి. శుభం.